పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అండి సురేష్ బాబు గారు. నమస్కారం అండి కీర్తి గారు. సో మకర రాశి వారికి ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో మనకి మకర రాశి ప్రిడిక్షన్ ఎలా ఉండబోయో చూసుకునే ముందు గనక చూస్తే మనకి ఆగస్ట్ మంత్‌లో చాలా ముఖ్యమైన పండగలు, విశేషాలు, ఎన్నో వ్రతాలు, హోమాలు చేసుకోవడానికి చాలా అవకాశం ఉండే ముఖ్యమైన పండగలన్నీ ఉన్నాయండి. ఒకటి ఇది వచ్చేటప్పటికి మనకి అష్టమితో స్టార్ట్ అవుతుందండి. శ్రావణ మాస అష్టమితో స్టార్ట్ అవుతుంది. సప్తమి భాద్రపదంతో ఎండ్ అవుతుంది. మనకి 8th డేట్‌ని గనక చూసుకుంటే వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటూ ఉంటామండి. తర్వాత 9th ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి గాయత్రి మాత జన్మించిన రోజు. ఆ రోజు రక్షాబంధన్ చేసుకుంటాం. అలానే వచ్చేటప్పటికి ఉపకర్మ, జంజాలు మార్చుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత మనకి 16థ్‌న శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. తర్వాత 27థ్‌న వినాయక చవితి ఉందన్నమాట. సో మనకి ఎవరైనా గనక అమ్మవారికి ఈరోజు వరమహాలక్ష్మి రోజున గనక చేసుకుంటే ఎందుకు చేసుకుంటే ఒక గ్రాటిట్యూడ్ అండి. మనం అడగకుండానే అమ్మవారు ఎన్నో రకాల వరాలు మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు జ్యోతిష శాస్త్రంలో 800 రకాల పనులు చేస్తాడంటండి. మనం అన్ని కావాలని అమ్మవారు అనుకోం కదా. మరి టయానికి బ్రేక్ఫాస్ట్ తింటాం, లంచ్ తింటాము, కార్లో తిరుగుతుంటాం, టయానికి నిద్రపోతూ ఉంటాం, ఎన్నో పనులు చేసేస్తూ ఉంటాం. అవన్నీ అమ్మవారి అనుగ్రహమేగా. అనుగ్రహం అనమాట. అంటే అడగకుండానే ఆటోమేటిక్ అమ్మవారు ఇస్తుంది కాబట్టి దానికి కృతజ్ఞతాభావంగా అమ్మవారిని మనం స్మరించుకోవటం, పూజ చేసుకోవటం, వ్రతం చేసుకోవటం ఎంతోనా ముఖ్యం అన్నమాట. ఇంకా అడిగామనుకోండి ఇంకా చాలా ఇచ్చేస్తారు. అందుకని ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత శక్తి కూడా అది స్కిప్ కాకుండా మనం పూజ చేసుకోండి. అట్లీస్ట్ పూజ చేసిన వాళ్ళ పక్కన కూర్చుంటే మనకు ఆ పుణ్యం వస్తుంది. సో ఇవి అందరూ జరుపుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మనం కనుక మకర రాశి కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి లాస్ట్ 4 months ఒక రకంగా వాళ్ళు ఫ్లైట్లో ఎగిరి గాల్లో తేలిపోయారు అనమాట. ఓకే. అయితే జులై మంత్ కొంచెం స్లోగా ఉండమని నేను చెప్పడం జరిగింది. అంత దూకుడు కావద్దు, ఆలోచించి నిదానంగా వెళ్ళండి, కేర్ఫుల్గా వెళ్ళండి అని చెప్పాను. అయితే ఆగస్ట్ మంత్ కూడా వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. పేషెన్సీగా ఉండాలి. అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాపం వీళ్ళ మానాన్ని వీళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళు సహజంగా అంతే కదండి. ప్రాబ్లమ్స్ ఎవరు పెడతారండి? మన చుట్టూ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ ఏం కాదు, ఎక్స్పెక్టెడ్ పీపుల్ లోంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇది టెంపరీ మూమెంట్. గోచారంలో ఉన్న రిజల్ట్ అది మాక్సిమం 1 month 2 months ఉండదు, బాగుండదు. జనరల్గా ఓవరాల్ అంతా బాగుంది. బట్ 2 months జూలై ఆగస్ట్ మంత్లో ఎక్కువగా 7th హౌస్లో 8th హౌస్లో ప్లానెట్స్ ఉన్నాయండి. అవి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కాబట్టి కొంచెం పేషెన్సీగా దూకుడుగా వెళ్లకుండా, కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోకుండా, కొత్తగా ఏమంటారు రిస్కీ పనులు చేయకుండా కొంచెం ఆఫ్ చేసి తర్వాత చేసుకుంటే బాగుంటుంది. మనం మకర రాశి కనుక చూసుకుంటే ఉత్తరాషాఢ 3, 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా కూడా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే బాగా పాపులర్ అయిన పేర్లు అందరూ ఇందులోనే ఉంటారండి. బో, జా, జీ, జూ, జే, కా, గా, గి అన్న పేర్లు కూడా మనకి మకర రాశిలో ఉంటారు. వీళ్ళకి 4 యొక్క గ్రహాలు మారుతూ ఉన్నాయండి. శుక్రుడు మారుతూ ఉన్నారు ఆగస్టు 17th. దానికి మనకి మంత్ మారకముందు ఒక 2-3 days ముందు మన శుక్రుడు మారుతున్నారు. తర్వాత కుజుడు కూడా మారుతూ ఉన్నారండి. 26వ తారీఖు, 28వ తారీఖు ఈ 2 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అనమాట. ఈ యొక్క గ్రహాల యొక్క ఎఫెక్ట్ కూడా వీళ్ళకి ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వబోతూ ఉన్నారు. మనం లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఒకటి పీడ, కొంచెం హెల్త్ అంత యాక్టివ్గా ఉండదు, ఏదో ఒక విధంగా బాధించబడుతున్నట్లు, ఓవర్ హీట్ చేయటం అవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత విరోధము, విపత్తి అని చెప్తుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ చుట్టూ ద్వేషించబడే వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఏ ప్రకారంగా చూసుకున్నా అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం వీళ్ళకి సూచించవచ్చు. మనకు 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, దుర్దోష శత్రు సంవాదో గమన గద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం కనుక చూసుకుంటే దుర్దోష అంటే చెడు ఉద్దేశాలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి ఈ టైంలో. తర్వాత శత్రువులతో ఈళ్ళే పోయి గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గమన వ్యధ, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ప్రయాణాలు చేసుకుని వాటిలో ఉపయోగం ఏం లేకుండా తిరుగుతూ ఉంటారు. దుఃఖం కలిగించే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనీ ప్రకారంగా కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. దుబారాగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు అంతా విత్డ్రా చేసేసి చక్కగా లాకర్లో పెట్టుకొని లాక్ చేసుకొని, లాక్ దూరంగా ఎక్కడన్నా పెట్టుకోండి, లేదంటే డబ్బు వాడేస్తూ ఉంటారు. 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అగైన్ ఇది అంత అనుకూలమైన పరిస్థితి కాదండి. జనరల్గా ఈ టైంలో ఏమవుతుందంటే అండి, స్థాన భ్రష్టత్వం, అనుకున్నంత పని ఎఫెక్ట్గా పని చేయలేరు. ప్రొఫెషనల్స్ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధాగా విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు.
ఇప్పుడే నేను చెప్పాను, విపరీతంగా ఖర్చులు వచ్చేస్తాయి. ఎందుకో ఏమో తెలియదు, కళ్ళు మూసి ఇలా కళ్ళు చేసరికి డబ్బులు అయిపోతాయి. మరి అలా అయిపోయిన తర్వాత పోనీ ఏదైనా పెద్ద పెద్ద పనులు చేసామంటే ఏముండదు. ఈ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల వల్ల భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరండి. అంటే దాదాపు 3-4 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. ఈ టైంలో విరోధ శత్రుపీడం జ్ఞాతీనాంచ విరోధద ఆయాసో ధారాపుత్ర ద్వేష్ట అని చెప్తుంటారు. ఇంట్లో భార్యతోటి పిల్లలతో గొడవ పట్టడం, తర్వాత విపరీతంగా ఆయాస రావటం, హెల్త్ సరిగా ఉండదు. జనరల్గా ఏమంటే హెల్త్ మనకి బాగలేనప్పుడు మన మధ్య సింపతి చూపించే వాళ్ళు ఉండాలి. కానీ మకర రాశి వాళ్ళకి ఉల్టా, వీళ్ళకి హెల్త్ బాగుండదు కాబట్టి అందరూ ద్వేషిస్తూ ఉంటారు. ఇది ఇంకా టఫ్ అనమాట. శుభకార్యాల గురించి ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ నేనేమనుకుంటాను, ఈ టైంలో మనకి పండగలు అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా గుళ్ళు గోపురాలు, తర్వాత ఇంట్లో వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా కనుక ఎక్కువగా కనుక టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక పరిహారం లాగా చేసుకోవచ్చు. గ్రహాల పరంగా అంత కలిసి రానట్టుగానే అనిపిస్తున్నాయి. నక్షత్రాల ప్రకారం నక్షత్రాలు కూడా ఆల్మోస్ట్ అలానే ఉందండి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి అతి భయము, రోగము, దరిద్రము 3 చూపిస్తుంది. సో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, ఇది మిగతా 3 విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ రాజ్యలాభం చూపిస్తుందండి. చక్కగా ఏదో ప్రమోషన్ చేస్తున్న ప్రొఫెషన్లో ఒక హ్యాపీ న్యూస్ వచ్చేసి ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ హెల్త్, ఫైనాన్షియల్ క్రైసిస్, అతిగా భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట వాళ్ళకి కూడా సేమ్ అండి. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, అతి భయము, దరిద్రము, రోగము చూపిస్తుంది. ఓకే, అంటే మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 20-30% మాత్రమే బాగుంది, మిగతా విషయాలు బాగలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. సో మరి 30-40% బాగుంది అని అంటున్నారు కాబట్టి మరి గట్టిగానే రెమెడీస్ పాటించాల్సిన అవసరం మకర రాశి వారికి ఎంతైనా ఉందని అనిపిస్తుంది. మరి ఎలాంటివి సూచిస్తారండి? నేనేం చెప్తానంటే అండి, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ఇంప్రెషన్స్ ఇంకా చాలా మందికి ఉన్నాయండి. నాకు ఇప్పటికి ఏలినాటి శని అయిపోయినా కానీ అప్పుడు చేసిన అప్పుల బాధ ఇంకా ఇప్పటికి, లేదంటే అప్పుడు ఉన్న ఇన్హిబిషన్స్, మెంటల్ ఇన్హిబిషన్స్ ఇంకా వాళ్ళు క్యారీ అవుతూ ఉన్నారు. నేను చాలా మందికి ఏం చెప్తానంటే, ఈ రాశి వాళ్ళకి ఇది మనకి అందులో కూడా చెప్పుకున్నాం, మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నాం. వీళ్ళు కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ కంపల్సరీ విజిట్ చేయమని నేను చెప్తానండి. ఓకే, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో మనకి తిరునల్లారు అని ఉంటుంది, అక్కడికి ప్రతి ఒక్కళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందేనండి. వెళ్ళిన తర్వాత వాళ్ళకి లైఫ్లో డ్రామాటిక్ షిఫ్ట్ ఖచ్చితంగా వస్తుంది. దారిలో చిదంబరం వచ్చేటప్పుడు అమ్మవారిని, కంచి అమ్మవారి, కామాక్షి అమ్మవారిని కనుక చూసుకొని వస్తే ఇది ఒక 2 days ట్రిప్ పడుతుందండి. కొంచెం దూరం తమిళనాడు అనుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని కార్లు కానివ్వండి, తర్వాత ట్రైన్స్, రోడ్లు అన్ని బాగుంది. అందులోనూ ఈ ట్రిప్ కూడా బాగుంటుంది. అది ఆ రోడ్ అంతా ఒకటే లైన్లు అన్ని చూసుకొని వస్తే చాలా బాగుంటుందండి. అది మనకి యాత్రల ప్రకారంగా చూసుకోవాలి. రెండోది, సింపుల్గా మన ఇంట్లోనే మనకి ఏ శుక్రవారాన్ని, ఏ సోమవారాన్ని వదలకుండా సమయ స్ఫూర్తిగా, తర్వాత పేషెన్సీగా అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం, చాలా మంచిది. ఇంకా నేనేం చెప్తానంటే, ఈ టైంలో నవగ్రహ స్తోత్రం చేసుకోవటము, తర్వాత సంధ్యావందనం చేసుకోవటము, తర్వాత వీటితో పాటు ఇంకా ఏమైనా కనుక ఎక్స్ట్రా కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఉంటే, ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే, నేను 21, 22 వచ్చేటప్పటికి విశేష హోమం ధనలక్ష్మి గురించి చేస్తూ ఉన్నానండి. ఒకటి కుబేర పాశుపత అభిషేకం ఒకరోజు, రెండో రోజు విశేషంగా ధనం రావడానికి, శీఘ్రంగా ధనం రావడానికి వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం కూడా 2 కలిపి చేస్తూ ఉన్నాను అనమాట. దాంట్లో ఇది ఫస్ట్ టైం నేను సామూహికంగా చేస్తున్నానండి. ఇప్పటిదాకా 1-to-1 చాలా మందికి చేస్తున్నాను. సామూహికంగా చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే మనకి కనెక్ట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి పార్టిసిపేట్ చేసుకోవచ్చు. బట్ అది కాకుండా ఇంకెవరైనా కనుక చేసుకుంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకున్నా కానీ చాలా బాగా కలిసి వస్తుంది. దుర్గా కవచం అని ఉంటుందండి. ఓకే, ఈ 30 days దుర్గా కవచం అట్లీస్ట్ ఒక్కసారి చదివినా కానీ బాగుంటుంది. సో మకర రాశి వారికి అంతగా కలిసి రావట్లేదు కాబట్టి ఈ రెమెడీస్ మాత్రం కొంచెం సిన్సియర్గా ఈ శ్రావణ మాసాన్ని ఉపయోగించుకొని చేసుకుంటే బయటపడే అవకాశం ఉంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సంతోషం.